ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ వీక్షకులు కూడా ముందుగా తెలుగు ప్రజల గర్వకారణం ఏంటంటే తెలుగు కోడలు తెలుగు మహిళ అనొచ్చు తెలుగు కోడలు 8వ బడ్జెట్ ప్రైవేట్ పెట్టడం అనేది నిజంగా తెలుగు ప్రజలకు ఒక గర్వకారణమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బడ్జెట్ కన్నా ముందే దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో కేంద్ర రూపంలో సహాయ రూపంలో ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు రకరకాల బెనిఫిట్స్ పొందడం అనేది నిజంగా అభినందనీయం. ఆ సమయం దానికి వస్తే తెలంగాణ కొంత నిరాశ జరిగినప్పుడు కూడా ఇవాళ 8వ బడ్జెట్ ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో నేను ఎకనామిక్ సర్వే చూసినాం. అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్నటువంటి భారతదేశం 11th అంటే మనం చెప్పుకోవచ్చు మోడీ తర్వాత మోడీ కన్నా ముందు ఎకానమీ ఎట్లా ఉందనే విషయాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. 11th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 5th లార్జెస్ట్ ఎకానమీ తీసుకొచ్చి ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యంగా ఇవాళ 3rd లార్జెస్ట్ ఎకానమీ తీసుకురావాల్సినటువంటి ప్రయత్నంలో మోడీ యొక్క టీం ఉంది. ఆ టీం అద్భుతంగా పనిచేస్తా ఉంది. ప్రపంచంలో అనేక రకాల విపత్కర పరిస్థితులు వచ్చినాయి. ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో కూడా భారతదేశాన్ని పటిష్టంగా నిలబెట్టినటువంటి ఘనత మోడీ గారికి ఉంటది. అంత విపత్కర పరిస్థితుల్లో కూడా 80 కోట్ల మందికి నిరుపేద ప్రజలకు ఈ రోజు కూడా మనం రైస్ రూపంలో కావచ్చు ఆహార రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఘనత మరి భారతదేశం ఉన్నటువంటి మోడీ గారికి దక్కింది. అనేక రంగాలు ఇవాళ అద్భుతమైన ప్రగతి సాధించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవచ్చు, వికసిత్ భారత్ రూపంలో మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చూడొచ్చు, అదే విధంగా డిజిటల్ ఇండియా భాగంగా చూడొచ్చు. అనేక రంగాల అభివృద్ధి కనిపిస్తా ఉంది. ఇటు రూరల్ ఎకానమీ అండ్ అర్బన్ ఎకానమీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ అంతో ఇంత డెవలప్మెంట్ ఉందంటే కేంద్రం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు. ఇవాళ గ్రామ పంచాయతీలు ఆయా రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలు తన స్వతహాగా నిధులు ఉండవు. కేంద్రం ఇస్తున్న నిధుల ద్వారానే వాళ్ళ గ్రామ పంచాయతీలు చాలా పటిష్టంగా ఉన్నాయి. గ్రామంలో అభివృద్ధి కనిపిస్తుందంటే కేంద్ర నిధుల ద్వారానే. మనకు అటు ఒకవైపు అయితే సంక్షేమ కార్యక్రమాలు రూపాయి కిలో బియ్యం, సౌత్ లో అయితే నార్త్ లో అయితే మన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నటువంటి వాతావరణంలో దేశం ఉంది. ఇటు పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, ఉన్నత వర్గాల్ని అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేసిలో గత 8 సంవత్సరాల బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ కూడా ముఖ్యంగా ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు డెఫినెట్ గా కొంత మిడిల్ ఫ్యామిలీస్ కి ట్యాక్స్ పేయర్స్ కి కొంత ఊరట కల్పించే అవకాశం ఉంటది. కొన్ని రంగాల్లో మనం ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం. ఎంఎస్ఈఎంఈ రంగంలో కావచ్చు, సర్వీస్ సేవా రంగంలో, ఈ అన్ని రంగాలు ఇప్పుడు ఇండస్ట్రియల్ మనం చూస్తాం. ఎకానమీ జీడిపి ఏ రకంగా వస్తుంది సర్వీస్ సెక్టార్ నుంచి, ప్రొడక్షన్ సెక్టార్ నుంచి, అదేవిధంగా వ్యవసాయ సెక్టార్ నుంచి తక్కువ వచ్చినప్పుడు కూడా సర్వీస్ సెక్టార్ ప్రొడక్షన్ సెక్టార్స్ బాగుంటేనే ఆ దేశం బాగుపడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల సమస్యలు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. వాటి ప్రమోషన్ కోసం కూడా మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచే రీతిలో ఈ బడ్జెట్ ఉంటుందనేది, అటు ఫార్మర్స్ కూడా ఇప్పటికే 8,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉంది, ఇంకా పెంచే అవకాశం కూడా ఉందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ కి ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కి కొంత ఊరట ఉండే అవకాశం ఉందనేది నిన్న ఎకనామిక్ సర్వే ద్వారా కానీ రైట్ చూద్దాం. విఠల్ గారు మీరు అన్నట్లుగా ప్రతిసారి కూడా ఎదురు చూస్తుంటారు. మరి ఈసారి ఆ పరిస్థితి ఉంటుందా? ట్యాక్స్ పేయర్స్ కి సంబంధించి పన్ను మినహాయింపుకు సంబంధించిన విషయంలో ఎలాంటి వెసులుబాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? స్లాబ్లు ఏమన్నా తగ్గించబోతున్నారా? ఈసారి ప్రధానంగా కూడా PM కిసాన్ సమ్మాన్ నిధి పెంచే అవకాశం ఉన్నట్లుగా